పౌర సరఫరాల శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిజామాబాద్ సివిల్ సప్లై డిఎస్ఓ చంద్రప్రకాష్, డిఎం జగదీష్ కుమార్ లాపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు పౌర సరఫరాల ఎండీడీఎస్ చౌహాన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా 7 రైస్ మిల్లులకు సంబంధించి సీఎం కేసీఆర్ కేటాయింపులో పెద్ద ఎత్తున జరిగినట్టు గుర్తించారు. బోధన్, వర్ని, కోటగిరి కేంద్రంగా నడుస్తున్న ఈ మిల్లులకు సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించినట్లు విచారణలో తేలింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు సంబంధించిన ఈ మిల్లులకు నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కేటాయింపులు చేశారు. దాదాపు రూపాయలు 100 కోట్ల విలువైన ధాన్యాన్ని అడ్డదారిలో కేటాయించారు. ఈ మొత్తాన్ని తిరిగి రికవరీ చేయలేకపోగా షకీల్ బినామీల పేరిట ఉన్న ఈ మిల్లుకు ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ మొత్తం బండారం బయటపడింది. ముఖ్యంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రత్యేకంగా విచారణ చేయించి డిఎస్ఓ చంద్రప్రకాష్ పూర్తి సహకారంతోనే ఈ అక్రమాలు జరిగినట్లు తేల్చారు. విచారణ నివేదిక అనంతరం 2 అధికారులపై ఏకకాలంలో సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.